ఎలా ఉండబోతుంది లడ్డు వేలం ఈసారి? లడ్డుకు బాలాపూర్ లడ్డు అంటే విపరీతమైన క్రేజీ. ప్రపంచవ్యాప్తంగా లడ్డును వేలం వేయొచ్చని ఒక రోల్ మోడల్ గా బాలాపూర్ గణేశుడు నిలబడ్డాడు. ప్రపంచంలో ఏ వీధిలో ఉన్న లడ్డునైనా వేలం వేయొచ్చు, భగవంతునికి ఆశీర్వాదం ఇప్పియొచ్చు అని చెప్పి ఈనాడు బాలాపూర్ అనగానే లడ్డు గుర్తుకొస్తుంది. బాలాపూర్ లడ్డు అనే బంగారు లడ్డులా గుర్తొస్తుంది. 33 సార్లు లడ్డు వేలం జరిగింది. 33 సార్లలో ఒకసారి కరోనా వల్ల ఈ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రికి ఇవ్వడం జరిగింది. 32 సార్లు వేలం అయితే అందులో కొలన్ ఫ్యామిలీ 10 సార్లు కైవసం చేసుకోవడం జరిగింది. ఒక సాధారణ రైతు ఆనాడు 450 రూపాయలకు 1994లో పోతే మొన్న 24లో 30 లక్షల 1000 రూపాయలకు నేను కైవసం చేసుకున్నాను. కొలన్ శంకర్ రెడ్డిగా నేను కైవసం చేసుకోవడం జరిగింది. కాబట్టి ఈనాడు ఈ యొక్క లడ్డుకున్న ప్రాముఖ్యత చారిత్రాత్మకం. నేను లడ్డును తీసుకొని దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారికి ఇవ్వడం జరిగింది 24లో నేను. కాబట్టి ఈనాడు లడ్డు క్రేజీ విపరీతంగా పెరిగిపోయింది. పాత వాళ్ళు కొత్త వాళ్ళు కలిసి సుమారుగా 35 మంది వేలం పాటలో ఉన్నారు. 7 మంది కొత్తగా నమోదు చేసుకున్నారు. కాబట్టి బాలాపూర్ గణనాథుడు అన్నా, బాలాపూర్ గణేశ లడ్డు అన్నా ఈ ప్రాంతం అంతా కూడా ఒక దైవ చింతనలో, ఒక ఆధ్యాత్మిక ప్రాంతంగా, ఆధ్యాత్మిక క్షేత్రంగా ఈ ప్రాంతంలో ఇక్కడ వచ్చిన ఏ భక్తుడైనా ఒక ఆధ్యాత్మికతతో గణేశ భగవానుడు దేవుడు తప్ప మరొక ధ్యానం లేకుండా ఇక్కడ ప్రతి ఏటా ఒక యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి, స్వర్ణగిరి మన యొక్క భువనగిరి వెంకటేశ్వర స్వామి, బాలాజీ తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి, బెజవాడ దుర్గామాతను, హరిహరపుత్రుడు అయ్యప్ప స్వామి యొక్క ప్రాంగణమైనటువంటి అయ్యప్ప శబరిమల నమూనాలు అనేక విధాలుగా ప్రతి ఏటా డిఫరెంట్గా నమూనాలు పెట్టి ఇక్కడికి వస్తే భక్తులు వచ్చిన మళ్ళీ ఇంకా బాలాపూర్ గణనాథుడు నవరాత్రులు వెళ్ళాలి అనే భావన పుట్టే విధంగా బాలాపూర్ గణేశ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో భాగ్యనగర గణేశ ఉత్సవ సమితి యొక్క ఆశీస్సులతో ఈ యొక్క సామూహిక ఊరేగింపు కొద్ది నిమిషాల్లో సుమారు ఇంకో గంటలో బాలాపూర్ కేంద్రం నుండి భాగ్యనగర వినాయక సాగరం జరిగేటువంటి అవకాశాలున్నాయి. అందుకోసం బాలాపూర్ గణనాథుని యొక్క గణేశ లడ్డు ఎవరు తీసుకుంటున్నారా? భాగ్యనగర గణేశ ఉత్సవ సమితి అనుసంధానం కొనసాగుతూ ఉన్న బాలాపూర్ యొక్క లడ్డును ఎవరు తీసుకుంటున్నారు, ఎంతకు తీసుకుంటున్నారు అని ఒక కోట్లాది కనుల పండగగా అందరు ఎదురు చూస్తూ ఉన్నారు. అది ఎంతో దూరం లేదు, ఇంకొక అరగంటలో లడ్డు వేలం కార్యక్రమాన్ని మనం ప్రారంభం చేసుకునేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఈనాడు బాలాపూర్లో ఒక భక్తి భావనతో, ఒక నృత్య విన్యాసాలతో, బాజా భజంతులతో ఆకాశం పగిలిందా, నేల ఈనిందా అనేటువంటి భావనతో ఆకాశం దిగిపడ్డట్టు, మన యొక్క నేల నుండి పైకి వచ్చినట్టు వేలాది మంది ప్రజల సమక్షంలో బాలాపూర్ గణేశ లడ్డు వేలం కార్యక్రమాన్ని మనం నిర్వహించుకుంటాం. ఈనాడు బాలాపూర్లో నవరాత్రులుగా యువతి యువత, తల్లి తండ్రి, అక్క చెల్లి, అన్న తమ్ముడు అందరూ కూడా నిష్ఠగా ఒక దీక్షా భావనతో మాంసాహారాలు, మద్య పానీయాలు సర్వస్వం పక్కన పెట్టి మా యొక్క గణనాథుడు మా ఇంటి ముందుకు వస్తాడు. మా యొక్క గణనాథుడు ఊరేగింపుగా నిమజ్జనం బయలుదేరిపోతా ఉన్నాడు. మా ఇంటి ముందు నుండి ప్రతి ఒక్క భక్తుడి ఇంటి ముందుకెళ్లి తరలి వెళ్తూ అందరికీ ఆశీర్వచనం ఇచ్చి బయలుదేరుతా ఉండు నిమజ్జనానికి. ఓ దేవుడా, మీ ఆశీస్సులు మాకు ఇవ్వు, మా గ్రామాన్ని, మా రాష్ట్రాన్ని, మా జిల్లాను, మా యొక్క దేశాన్ని సుభిక్షంగా కాపాడు నాయన అని చెప్పి వేడుకుంటూ ఈ యొక్క టెంకాయలు, పూజలు, ప్రత్యేక పూజలు. అయితే బాలాపూర్ లడ్డు విశిష్టతకు సంబంధించి ఇంత ముందు వేలంపాట అంటే బాలాపూర్ ఒక ధర పలకడం అంటే బాలాపూర్ అనే విధంగా ఉండేది. కానీ ఇప్పుడు ఆ రికార్డును బ్రేక్ చేసేలా హైదరాబాద్ లో అంతకు మించి ఆక్షన్లో పాడుతున్నటువంటి సందర్భం ఉంది కదా, దానికి సంబంధించి ఏం చెప్తారు? చూడండి, ఏదైతే 2005, 6, 7లో భూమి ఉన్నప్పుడు తెలంగాణ ఉమ్మడి రాష్ట్రంలో ఆనాడు కూడా చేవెళ్ళ గాని, తుక్కుగూడ గాని అనేక ప్రాంతాల్లో ఎంతో హైపు గణేశ లడ్డు లక్షల్లో వెళ్ళింది. కానీ ఆ మరుసటి రోజుల్లో ఏ విధంగా అయిందో మనం చూసాం. కానీ బాలాపూర్ అలాంటిది కాదు. బాలాపూర్లో 450 రూపాయలు వెళ్ళిన గణనాథుడు ఈనాడు 94 అంటే 32 సంవత్సరాలు అవుతా ఉంది, 33వ ఏటా అవుతా ఉంది. ఈ యొక్క 33 సంవత్సరాల్లో గణేశుడు ఎవ్రీ ఇయర్ ప్రతి సంవత్సరం 1,50,000, 2 లక్షలు, 3 లక్షలు, 4 లక్షలు అంచెలంచెలుగా బాలాపూర్ గణనాథుడు, బాలాపూర్ యొక్క లడ్డు వేలం, బాలాపూర్ గణనాథుడే తన చరిత్రను తను ప్రతి సంవత్సరం తిరగరాస్తూ ఈ మొన్న 30,01,000 రూపాయలకు బాలాపూర్ గణనాథుడు పోవడం జరిగింది, లడ్డు వేలం అయింది. ఈసారి
అంతకంటే ఎక్కువ రెట్టింపు సంఖ్యలో 30 లక్షలంటే 35, 36, 37 ఈ విధంగా పోయేటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మనం ఇతర గణనాథులతో బాలాపూర్ గణనాథ్తో ఎప్పుడు కూడా మనము బేరీజు వేసుకోలేము, లెక్క కట్టలేము. ఇప్పటిదాకా బాలాపూర్ గణపతికి వచ్చినటువంటి 1,63,00,000 రూపాయలను చాలా చక్కగా ఉపయోగించినటువంటి పరిస్థితి. అన్ని కార్యక్రమాలకి గుళ్ళు డెవలప్ చేశారు, స్కూల్ డెవలప్ చేశారు, సీసీ కెమెరాలు పెట్టారు, పట్టణ అభివృద్ధికి బాగా విస్తృతంగా ఉపయోగించారు. ఈసారి ఏ రకంగా ఉపయోగించబోతున్నారు? ఈసారి వచ్చేటటువంటి ఇప్పుడు మాకు బాలాపూర్ గణేష్ ఉత్సవ సమితి పేరు పైన అకౌంట్ ఉంది, మా దగ్గర బ్యాంక్ అకౌంట్ ఉంది. బ్యాంకులో డబ్బుని డిపాజిట్ చేస్తాం. ఏదైతే బాలాపూర్ గ్రామంలో ఉన్నటువంటి ఏ దేవాలయమా కానీ లేదా ఏక ముఖ్యమైన అతి ముఖ్యమైన సమస్య ప్రజలందరి కోసం అవసరం అనుకుంటే ప్రజల కోసం ఖర్చు పెట్టే అవకాశం ఉంది. అదేవిధంగా ఏదైనా విపత్తు, ఫ్లడ్స్ కానీ ఇతరత్ర వచ్చినాయంటే అవన్నీ కూడా మన భాగ్యనగర మన యొక్క బాలాపూర్ గణేష్ ఉత్సవ సమితి ద్వారా మనం సేవలు అందించే అవకాశాలు గతంలో ఫ్లడ్స్ లో కర్నూలు రాయలసీమలో ఖర్చు పెట్టాం. ఆ విధంగా ఎక్కడ విపత్తు వచ్చినా, ఎక్కడ అవసరం ఉన్నా ప్రాముఖ్యతగా తీసుకొని కోర్ కమిటీ నిర్ణయం తీసుకొని దీన్ని ఖర్చు పెట్టే ప్రయత్నం చేస్తాం. ప్రధానంగా మా ప్రాముఖ్యత దేవాలయాలు, హిందూ ధర్మం కోసం, హిందూ దేవాలయాల కోసం, జాతీయవాదం కోసం, ప్రధానంగా ప్రజలందరి యొక్క ప్రధానమైన సమస్య ఉంటుందో దానికోసం ఖర్చు పెట్టేటువంటి ప్రయత్నం చేస్తాం. చాలా ట్రాన్స్పరెన్సీగా, అకౌంటబిలిటీగా ఖర్చు పెట్టేటువంటి అవకాశం బాలాపూర్ లో ఉంది. దాన్ని ముందుకు తీసుకెళ్తాం. థ్యాంక్ యూ సో మచ్. ఓవరాల్ గా చూసుకుంటే మరి కాసేపట్లోనే, అంటే ఇంకొక 10 నిమిషాల్లోనే ఈ బాలాపూర్ లడ్డు వేలంపాట అయితే ప్రారంభం కాబోతుందని చెప్పుకోవచ్చు. ఈ లడ్డు వేలంపాటలో మొత్తం గత సంవత్సరం ఎవరైతే గెలుచుకున్నారో ఆ వ్యక్తితో పాటు మొత్తం 8 మంది, అంటే కొత్తగా 7 నమోదు చేసుకున్నటువంటి పరిస్థితి. 8 మంది కూడా ఈ లడ్డు వేలంపాటలో అయితే పాల్గొంటున్నారని చెప్పవచ్చు. ఆ తర్వాత ఈ మహాగణపతి సాగర తీరానికి అంగరంగ వైభవంగా అయితే పయనమయ్యేటటువంటి అవకాశం ఉంది.